టెస్ట్ క్రికెట్ అరంగేట్రంలోనే సత్తా చాటిన టీమిండియా ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురైల్ కు జాక్పాట్ తగిలింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో వీరిద్దరికీ చోటు దక్కింది. వీరిద్దరికీ గ్రేడ్ సి కాంట్రాక్ట్ ఇస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఎపిక్స్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ కాంట్రాక్ట్ పొందాలంటే ప్రస్తుత సీజన్లో కనీసం 3 టెస్టులు లేదా 8 వన్డేలు లేదా 10 టీ20లు ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ ఇద్దరు ఇంగ్లాండ్తో 3 టెస్టులు ఆడిన కారణంగా నేరుగా సి గ్రేడ్ జాబితాలో బీసీసీఐ చేర్చింది. సి గ్రేడ్ కేటగిరీ కింద వీరు ₹1 కోటి వార్షిక వేతనం అందుకోనున్నారు. ఇక ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సర్ఫరాజ్ అదరగొట్టాడు. ఆడిన 3 మ్యాచ్ల్లోనూ హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. అతడితో పాటు యువ వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురైల్ సైతం సత్తా చాటాడు. రాంచీ టెస్ట్లో 90-39 స్కోరుతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ధ్రువ్ నిలిచాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగానే కేవలం 3 మ్యాచ్లకే బీసీసీఐ కాంట్రాక్టులు అప్పగించింది. కాగా 2023-24 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ గత నెలలో ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 30 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకోనున్నారు. అనూహ్యంగా యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కు ఈ జాబితాలో చోటు దక్కలేదు.